రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ 30వ డివిజన్లో ఉన్న శ్మశాన వాటికతో పలు ఇబ్బందులు పడుతున్నామని టెలిఫోన్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 153లో ఉన్న ప్రభుత్వ పార్కు స్థలంలో అక్రమంగా అగ్రకులాల వారు శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకున్నారని కాలనీ వాసులు తెలిపారు. వారికి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అండదండలు ఉన్నాయన్నారు. కాలుతున్న శవాల బూడిద పక్కనే ఉన్న మంచినీటి ట్యాంకులో పడుతుందన్నారు. ఆ నీళ్లు తాగి అస్వస్థకు గురవుతున్నామని తెలిపారు. శవాల వాసనతో ఇటు చిన్నారులు, మహిళలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా శవాలను కాలుస్తూ పూడ్చిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్స్చేంజ్ కాలనీ బడంగ్పేట మా కాలనీలో మరి ఇక్కడ బొందలగడ్డ పక్కనే ఉన్నది. ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ శవాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఆ స్మెల్ అనేది వస్తుంది కదా, దాంతో వాళ్ళకు లేని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఎవరో చచ్చిపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, మళ్ళీ ప్లేస్ వేరే దగ్గర కూడా ప్లేస్ ఉన్నది, అక్కడనే పెట్టుకోవచ్చు. ఇక ఇండ్ల మధ్యలో పెట్టి ఇప్పుడు ఇక్కడ ఇండ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది పెట్టడము, ఒకరికి ఏది చేసినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి కదా, మనం అందరం కూడా ఆలోచించాలి. అయినా సరే మాకు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా మాకు సపోర్ట్ చేయట్లేరు. కాలనీ ప్రెసిడెంట్ అని ఉన్నాడు, ఆ ప్రెసిడెంట్ కూడా మాకు ఏం సపోర్ట్ చేయట్లేడు. అందరికీ పెద్దబాయి వాళ్ళకే భయపడతామంటే మేము భయపడి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒకరి ఆస్తులు అయితే మేము గుంజుకున్నట్లేదు. ఉన్న 4-5 ఇండ్లు కానీ 200-300 ఇండ్లకు కూడా మేము అడిగేది ఏంటంటే, మాకు కావాల్సింది ఏంటంటే, ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ఇంతవరకు చేసింది చాలా అయిపోయింది. ఇప్పుడు ఈ సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ వచ్చి మాకు ఈ పార్కు ఓపెనింగు, దీని ఓపెనింగ్ అని మాకు చెప్పింది, కానీ ఇక్కడ బొందలగడ్డ ఓపెనింగ్ అని చెప్పలేదు. ఆమె చేసే ఘనకారాలకి వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అయితే కూడా ఓపెనింగ్ అని చెప్పేసి అందరికీ ప్రజలకి పట్టు చీరలు కట్టుకోండి, అవి కట్టుకోండి, ఇవి కట్టుకోండి అని చెప్పి కార్పొరేటర్లు చెప్పిండ్రు. ఓపెనింగ్ ఆపేసిండ్రు. ఓ రోజు ఆనందరెడ్డి వాళ్ళ మమ్మీ చనిపోతే ఇప్పుడు అవిట్ల గురించే చేస్తుంటుంది ఆమె రాజకీయము. చేసినన్ని రోజులు చేసింది రాజకీయం. ఇప్పుడు వచ్చిన రాజకీయం మాత్రం గవర్నమెంట్ ఏమని చెప్తున్నది, దళితులు ఎక్కడుంటే వాళ్ళకి న్యాయం చేయాలన్నది. ఆ దళితుల న్యాయం కొరము మేము అడుగుతేదంటే, ఇప్పుడు మాకు కావాలి ఏంది, ఇప్పుడు ఇక్కడ పార్క్ కావాలి. చాలామంది ఇప్పుడు ఇంత పెద్ద కాలనీ సమస్యల ఇది ఉండడం అవసరమా అని నేను అడుగుతున్నా. దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు బస్సులో ఒక్కరమే లేము కదా, ఇప్పుడు బస్సు పెద్దగా అయింది కదా, దాని గురించి మీరు ఆలోచించండి. అయినా సరే మాకు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా మాకు రంగారెడ్డి జిల్లా